నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్లని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా ఆఫ్ పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. సైకిల్ చూస్తే మీకు జోరు పెరుగుతుంది, జెండా చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఆ స్పీడే 44 సంవత్సరాలు ఈ పార్టీ నడిపించింది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం. అభివృద్ధికి అడుగులు వేసింది తెలుగుదేశం. 42 ఏళ్లకు ముందే 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి ఈరోజు జాతీయ ఆహార భద్రతా పథకం అయింది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తర్వాత కేంద్రం చట్టం చేసింది. మహిళలు నాడు స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు దశాబ్దాల తర్వాత 33% చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మా ఆడబిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎప్పుడూ రానంతగా ప్రజెంట్ ఈరోజు చూస్తే ఎక్కువ ఆడబిడ్డలు వచ్చారంటే రాబోయే రోజుల్లో తప్పకుండా 33% రిజర్వేషన్లకు సిద్ధంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెచ్చిన విద్యుత్ సంస్కరణలు తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది, రోల్ మోడల్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించిన పీపీపీ విధానం దేశ మౌలిక రంగాన్ని మార్చింది, సంపద సృష్టికి కారణమైంది. నాటి ఓపెన్ స్కై పాలసీ, అక్కడి నుంచి నేటి గ్రీన్ ఎనర్జీ పాలసీ వరకు దేశానికే మనం ఒక నమూనా. మహిళా సాధికారతకు తెచ్చిన డాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్గా తయారైనాయి. ఒక్క సంవత్సరంలో 1 లక్ష మంది ఎంఎస్సీలుగా తయారయ్యారు. ఈ సంవత్సరం
5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలు తయారవుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ఒక ధైర్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. నాటి ఐటీ అన్నాం. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం 20 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 అయింది. ఆ రోజు మనం చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. అప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మగౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం, ఎస్సీలకు వర్గీకరణతో న్యాయం చేశాం, ఎస్టీలకు భూములు పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం, మైనారిటీల కోసం కార్పొరేషన్ పెట్టాం, వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. జవాబుదారీ రాజకీయాలకు దేశానికి పరిచయం చేశాం, వ్యవస్థల్లో పారదర్శకత బాధ్యత పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని సవాళ్ళను చూసింది, కుట్రల్ని, అదే మరిగా సంక్షోభాలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇప్పుడు మీరు వీడియో చూపిస్తే నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు, పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇందిరాయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్రబన్నారు. అలీపేర్లో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.